గిరిజ గిరిజ వారు కామెంట్ చేశారు. పౌర్ణమి రోజు పూజ గదిలో దీపం మార్నింగ్ వెలిగించాను, నైట్ వరకు వెలుగుతూనే ఉంది. నిద్రపోయే ముందు కూడా చూశాను, రూమ్లో అప్పుడు కూడా బాగానే ఉంది. ఎప్పుడు అర్ధరాత్రిలో దీపం పైన దేవుని ఫోటో పడి కాలిపోయింది. అలా జరగడం వల్ల ఏమైనా దోషమా, కొంచెం చెప్పండి గురువుగారు. ఇక్కడ చాలామందికి డౌట్స్ ఉంటాయి. అందుకే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, దేవుడి పటము కామన్గా అందరు అనుకుంటారు జారిపడుతుంది పోయేది ఏముందంటే, మరి అందరిలో అన్నిసార్లు జారిపడాలి కదా. దీపం వెలుగుతున్నప్పుడే జారిపడడం ఎందుకు? దీపం కొండెక్కే టైంకి జారిపడడం ఎందుకు? ఏ పొద్దున్న మీరు మెలుగుతూ ఉన్నప్పుడు జారిపడవచ్చు కదా. అంటే ఆ సమయానికి అది ఆ స్క్రూ మెల్లమెల్లిగా స్లో అయిపోయి పడిపోయింది, లేదా బల్లి వచ్చి పడిపోయింది అని ఉంటారు. ఆ బల్లి ఏదో మరి మధ్యాహ్నం దీపంలో పడిపోవచ్చుగా, సాయంత్రం మనం చూస్తున్నప్పుడు పడిపోవచ్చుగా. మనంతా పడుకున్న తర్వాత ప్రమాదం జరిగేట్టుగా పడిపోవడం ఎందుకు అంటే దానివల్ల దోషం ఉందని అర్థము. పటం పడడము దోషమే. ఏ పటము దేవుడు పడిందో ఆ దేవాలయానికి వెళ్ళి తప్పకుండా మీరు ఆ స్వామి వారికి అభిషేకము అర్చము చేయించి ఒక 4-5 నిమిషాలు కూర్చొని మనశ్శాంతిగా మీరు భగవన్నామస్మరణ చేసుకుంటూ ఇంటికి వచ్చి ఇంట్లో మళ్ళీ ఆ దేవుడి పటం పెట్టి పూజ చేసి ఆ దేవుడి అష్టోత్తరం చదివి కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి నమస్కారం చేసి స్వామివారి యొక్క పొరపాటు అయిందని చెప్పేసి క్షమాపణ అడగండి. తప్పకుండా మనకి మంచి శుభయోగం, అష్టైశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది, శుభం కలుగుతుంది. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.